हनुमान की जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। మన దేవాలయంకు మీరందరూ వచ్చినందుకు నేను అభయాంజనేయ సేవా సమితి పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన హిందువులమనే సమైక్యవాదంతో 22వ తారీఖు నాడు అయోధ్యలో ఏదైతే రామగుడి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు మన పోగ శ్రవణ్ గారు, సత్తన్న, మీరందరూ కలిసి పెద్దలు ఈ కార్యక్రమాన్ని మన అభయాంజనేయ సేవా సమితి అభయాంజనేయ స్వామి దేవాలయంలో అత్యంతర కార్యక్రమం నిర్వహించడం, అందరికీ ప్రసాద వితరణ, భోజనము అన్నీ ఉన్నాయని చెప్పడం. 10:30 నుంచి భజన కార్యక్రమం భజన కార్యక్రమం ప్రారంభమై అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని అందరు వీక్షించాలి. 12:45 22వ తారీఖున అయోధ్య శ్రీ రామ్లల్ల బాలరాముని ప్రతిష్టను పురస్కరించుకొని ముందుగా ఆలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దేశమంతా కూడా మరి జగిత్యాల పట్టణంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి 22వ వార్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు బీజేపీ జిల్లా రథసారథి గారు, పేరున మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మన ఇంట్లో ఒక పండగ వస్తే ఏ విధంగా అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ పండగ కోసం ఇల్లును మనం తయారు చేసుకొని ఉంచుకుంటాం అన్ని విధాలుగా కూడా, అదేవిధంగా ప్రపంచమంతా భగవద్ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పండగ 500 సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి ఒక గొప్ప పండగ మన అయోధ్య రామ మందిరం నిర్మాణం. అందులో శ్రీ రాముడి ప్రతిష్ట, శ్రీరాముడు పరివారం అంతటితో కలిసి ఆ రోజు అక్కడికి వేయించేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఆ రోజున దేశమంతా కూడా వివిధ ఆలయాలు అన్ని రకాలుగా కూడా శ్రీరాముడి నామ జపంతో పరిడవిల్లాలని కోరుకుంటూ, మరి దానికి ముందుగా ఆలయాలన్నింటినీ కూడా ఆ పవిత్ర కార్యక్రమానికి సిద్ధం చేసే విధంగా ఆలయ శుద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని భగవద్ బంధువులందరూ కూడా ప్రారంభించడం జరిగింది. మరి మా తరపున మేము కూడా ఇక్కడ జిల్లా బీజేపీ పార్టీ తరపున కూడా సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో మేమందరము ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. దయచేసి భగవద్ బంధువులందరినీ కూడా కోరుకుంటానున్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా భగవద్ బంధువులందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి ఒక పెద్ద ఉత్సవం. దీపావళిని అయితే ఎలా మనం జరుపుకుంటామో 22వ రోజున కూడా అందరూ కలిసి ప్రతి ఊరున వాడవాడన ప్రతి పల్లెల్లో కూడా పెద్ద ఎత్తున దీపాల అలంకరణ, శ్రీరామ పఠనతోని, భజన కార్యక్రమాలతోని, ప్రత్యేక పూజలతోని, హోమాలతోని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీరాముడి మీద ఉన్నటువంటి వారి భక్తిని వెలువరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఆలయ ప్రతిష్ట భగవద్ బంధువులు, హిందూ బంధువులందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా 1000 కన్నులతో వీక్షించి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప వేడుక. మనమందరము కూడా భాగస్వాములమై ఆ రామ బండులుగా, ఆ రామ సేవకులుగా మనందరము కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ అభయాంజనేయ స్వామి దగ్గర
స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు నుండి 21వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఉన్న టెంపుల్స్ను అంటే క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకోవాలి, శుభ్రపరచాలి. ఆ పరిసర ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఎందుకంటే 22వ తారీఖు నాడు ఎన్నో సంవత్సరాల నుండి మన ప్రజలందరూ, హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. ఎందుకంటే 22 నాడు మన బాలరాముణ్ణి ప్రతిష్ట చేసుకుంటున్నాం. మా ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారి కరచాలం ద్వారా ఆ రోజు ఆ బాలరాముణ్ణి మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం. దానికి ఆ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఒక దీపావళిలాగా కార్యక్రమాన్ని చేపట్టాలని హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే మేము కూడా రామ భక్తుల్లాగా మేము కూడా అందులో మేము కూడా ఇంత పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని టెంపుల్స్లో కూడా అది పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని ఆ శ్రీరామచంద్రుడిని చూసే భాగ్యం మనం ఇక్కడ నుండే మనకు కలుగజేస్తూ ఉన్నారు. ఈ లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే రేపు 22 నాడు జరిగేది ఈ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? ఈ 5 సంవత్సరాలది ఈ మోడీ గారు ఎలా సాధించారు? ఈ కోట్లను మెప్పించి, అన్ని మతాలను మెప్పించి ఇలా రాముని గుడి కట్టినాం. ఆ గుడిలో ప్రతిష్ఠ జరగబోతూ ఉంటుంది 22 నాడు. అది మనకు మరో దీపావళి. ప్రతి హిందూ బంధువులు కూడా ఒక 5 జ్యోతులు ప్రతి ఇంట్లో వెలిగించి వారిని మనం ఆ రోజు రాముని స్మరించుకోవాలి. భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి కూడా మనం కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 22 నాడు రష్ ఎక్కువ ఉంటుంది. 23 నుండి పెద్ద ఎత్తున కూడా మనం రామభక్తులందరం కూడా వెళ్ళి చూసి రావచ్చు. దానికి ఒక ప్రత్యేక ట్రైన్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. అందరూ భక్తులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నాకు విజ్ఞప్తి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.